ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం లోపల నా పేరున్నదని, కవంపల్లి సత్యనారాయణ గారి పేరున్నదని ఒప్పుకోవడం, స్టేట్మెంట్లో రికార్డ్ చేయడం బాధ అనిపించి నిన్నట్టుండి కూడా ఎవరితో మాట్లాడినా కూడా అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే ప్రజాస్వామ్యం లోపల ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ప్రాథమిక హక్కులను కాలరాస్తూ అధికారం నాకు ఇచ్చినారు, నేనేదైనా చేయగలను, మా పరిపాలన ఉందని వెర్రితరలు వేసి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మరి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు కానీ అప్పటి ముఖ్యమంత్రి, అదేవిధంగా మన జిల్లాలో ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ గారు కానీ, ఇటుపోతే హరీష్ రావు గారు కానీ, అదేవిధంగా వినోద్రావు గారు కానీ, ప్రతిమా శ్రీనివాసరావు గారు కానీ, మా సామ్రాజ్యం కూలిపోకూడదు, ఎవరు గెలవకూడదు అన్న ఒక లక్ష్యంతో మరి నేను అత్యంత సన్నిహితుడిగా రేవంత్ రెడ్డి గారికి ఉంటున్నాను కాబట్టి నా మీద ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిపినారు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక నీచాతి నీచమైన చర్య. వేరే వాళ్ళ సంభాషణలు వినడం, వేరే వాళ్ళ యొక్క అంతర్గత విషయాలలో వెళ్ళడం. మీకు తెలుసు, ఇంతకుముందు కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిన సంఘటన లోపల ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రామకృష్ణ హెగ్డేని రిజైన్ చేయాల్సి వచ్చింది, రాజీనామా చేయాల్సి వచ్చింది. మరి చాలామంది ప్రయత్నించి ఫోన్ ట్యాపింగ్కి వాళ్ళ అంతర్గత విషయాల లోపల ఎప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ను మేము చేస్తున్నాం అంతర్గత భద్రత కోసం అన్నారు. మా వల్ల మేము రాజకీయంగా తీవ్రవాదులమా, లేకపోతే ఏ విధంగా మా ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి వచ్చింది, ఎందుకు చేయాల్సి వచ్చింది, ఇంత నీచమైన కార్యానికి మీరు ఉడిగట్టడం దేనికి అంటే ప్రజాస్వామ్యం పట్ల కానీ, ప్రజాస్వామ్యం వాదుల పట్ల కానీ, ఇతర పార్టీ నాయకుల పట్ల కానీ మరి మీరు ప్రవర్తించిన తీరు చూస్తుంటే నిజంగా కూడా అసహ్యం ఇస్తుంది. మిమ్మల్ని మనుషులుగా కూడా పరిగణించద్దు అన్న తరంపుకు వస్తూ ఉన్నాం. మరి ఈరోజు హరీష్ రావు మాట్లాడతాడు, కేటీఆర్ మాట్లాడతాడు, మా ఫోన్లే ట్యాపింగ్ అయినాయి అని. మరి ఈరోజు మీ ఫోన్ ట్యాపింగ్ అయితే మీ ఫోన్లలో పేర్లు ఎక్కడున్నాయి? మీ రాధాకిషన్ రావో, భుజంగరావో, లేకపోతే ప్రణీత్ రావో ఎక్కడన్నా మీ గురించి చెప్పినారా? మరి మేము పార్టీ బలపడాలి, పార్టీ అధికారంలోకి రావాలని మేము ప్రయత్నం చేస్తూ ఉంటే మా కదలికలను, మేము మాట్లాడే సంభాషణలను విని చాలాసార్లు మాకు అనుమానం వచ్చింది. అరే ఏం జరుగుతూ ఉన్నది? నా కారులో నాకు అత్యంత సన్నిహితుడు, నాతో పాటు తిరిగినవాడు, నాకు పిఏగా ఉన్నటువంటి ఆయన్ను నేను అనుమానిస్తూ వచ్చినాను, ఆయనను దూరం చేసినాను, ఆయన నా కారులో పెట్టుకోవడానికి భయపడ్డాను. కానీ తర్వాత తెలిసింది నిన్నటి రోజు ఈ వ్యవహారం అంతా ఫోన్ ట్యాపింగ్ ద్వారా జరిగిందని. పత్రికలకు ఏదైనా మేము డబ్బులు ఇవ్వాల్సి వస్తే, లేకపోతే అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాల్సి వస్తే వాళ్ళకు పంపించాలనంటే అది కూడా విని మమ్మల్ని ఇబ్బంది పెట్టినారు. అంటే ఒక ఎవరిని లేనటువంటి స్థితికి నేను వెళ్ళడం జరిగింది. నా దగ్గరున్న ఆప్తమిత్రులు, నాకు సహాయం చేసిన వాళ్ళను కూడా నమ్మలేని స్థితికి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తీసుకోవాల్సి వచ్చింది, వాళ్ళని అనుమానించాల్సి వచ్చింది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, వీళ్ళు సాధించింది ఏంటో మాకు తెలియదు. కానీ ఈ యొక్క ప్రజాస్వామ్యం లోపల ఇలాంటి నీచ నికృష్టమైన చర్యలు మంచివి కావని మరి వాళ్ళ నాయకులకు తెలియదు. మరి ముఖ్యంగా ముఖ్యమంత్రిగా పనిచేసి 10 సంవత్సరాలు 9 సంవత్సరాలు కేసీఆర్ గారు ఒక అపప్రద తీసుకొచ్చినారు రాష్ట్రానికి. మరి ఈరోజు మనకు ప్రతిపక్షంలో ఉన్న నాయకులను ఈ విధంగా నిర్వీర్యం చేయొచ్చు, ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఏదైనా చేయొచ్చు అని ఆనాడు ఓటుకు నోటు కేసులో కూడా వీళ్ళు వ్యవహరించిన తీరు అందరికి కూడా అనుమానం వచ్చింది. మరి కేంద్రంలో కూడా చేస్తున్నారని వీరే గగ్గోలు పెట్టారు, మా ఫోన్ ట్యాపింగ్ అవుతుంది, మోడీ గారు మా ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని. మరి ఈరోజు ఆయన విషయం కూడా తేల్చాల్సి ఉన్నది. రేపు ఖచ్చితంగా అధికారంలోకి కేంద్ర ప్రభుత్వంలోకి కాంగ్రెస్
కూటమి వస్తుంది, ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది. చిట్ట చివరిగా ఉన్నటువంటి ఎన్నికలు జరిగే కొద్దీ ఇప్పటికే వాళ్ళకి అర్థమైపోయింది మోడీ గారు ఎంతవరకు దిగజారినారు. మరి ఏ రోజన్నా బండి సంజయ్ గారు ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉండే ఏ రోజన్నా ఫోన్ ట్యాపింగ్ల విషయం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుండో గగ్గోలు పెడతా ఉన్నది, ఎప్పుడు కూడా స్పందించలేదు. ఈ రోజు కూడా బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న తర్వాత కూడా ఆయన స్పందన చూస్తుంటే హాస్యాస్పదంగా ఉన్నది. మరి ఇంతవరకు నిమ్మకు నీరెత్తినట్లు అంటే ఇదంతా ఒక సామాన్య చర్యగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం లోపల ఎవరు కూడా బీఆర్ఎస్ నాయకులు దీన్ని ఖండించడమో ఇది దీనికి చేస్తామని ఎక్స్ప్లెయిన్ చేయడమో జరగలేదు ఇంతవరకు. కాబట్టి తప్పకుండా ఈ వ్యవహారం లోపల ముఖ్యమంత్రి గారిని కలవడం, వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పడం, మరి నేను స్వయంగా హైకోర్టును ఆశ్రయిస్తానని చెప్తా ఉన్నాను. మేము చేసే దందాలు ఏం లేవు. నేను ఒక జిల్లా అధ్యక్షుడిగా ఉండి నా యొక్క పరిధిలో ఉన్నటువంటి 4 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలన్న ఉద్దేశంతో తిరిగినాను. వాళ్ళకి ఏదైనా సహాయ సహకారం ఉంటే అందించినాను. పార్టీని బలోపేతం కోసం నేను ప్రయత్నించినాను. అదేవిధంగా అప్పుడున్నట్టు మా పిసిసి అధ్యక్షుల ఆదేశానుసారం ఇక్కడ కార్యకలాపాలను కొనసాగించడం జరిగింది. మరి ఈరోజు మేము ఎన్నికల లోపల నా కారులో ఉంటుంటూనే మేము ఎక్కడన్నా చెప్తుంటే కూడా పోలీసులు స్పందించలే. మీ టిఆర్ఎస్ నాయకులు ఎక్కడ డబ్బు దాచినారు, ఎక్కడ ఎవరి ఇంట్లో ఉన్నాయి అని మేము చెప్తే మాకన్నా ముందుగానే పోలీసు వాళ్ళు వెళ్ళి పంపించేస్తున్నారు డబ్బులు దొరకకుండా. సిబిసిలో చాలా సార్లు పెట్టాం, 1-2 సార్లు కాదు, చాలా సార్లు చాలా మండలాల లోపల ఎవరెవరి దగ్గర డబ్బులు ఉన్నాయో పట్టుకోండి మేము సాక్ష్యాధారాలతో చెప్తే కూడా వీళ్ళు వాళ్ళకు ముందే ఒప్పందించి, నాకు ఇప్పుడు అర్థమవుతా ఉన్నది ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నేనున్నాను, నా ఫోన్ ట్యాపింగ్ ద్వారా నేను మాట్లాడిన సంభాషణల ద్వారా వాళ్ళకి అడ్వాంటేజ్ అయిపోయింది. మరి మావి ఎవరికన్నా నేను అడ్వర్టైజ్మెంట్స్ కోసం కొన్ని పైసలు పంపించాను, నా అడ్వర్టైజ్మెంట్ ఏమని దానికోసం పట్టుకున్నారు వచ్చి, అరే నాయన ఇది మేము మా సొంత డబ్బులు, నేను సంపాదించిన డబ్బులు, ఇవి లక్షలలో లేవు, ఒక 20,000, 30,000, 50,000 ఉంటే మీరు పట్టుకోవద్దని చెప్తే, అంటే నేను డబ్బులు పట్టుకొని వస్తున్నా అని నేను సంభాషణలో చెప్పిన, మా పిఏకి చెప్పిన పోయి ఇచ్చి రావాలయ్యా సార్, మీరు కూడా అటే వెళ్తున్నారు కదా, ఇద్దరం కలిసి ఇచ్చి వెళ్దామని లోపలనే మమ్మల్ని ట్రాప్ చేయడం జరిగింది. అంటే నువ్వు ఎంతవరకు విన్నావు? నా వైఫ్కి చెప్పినాను కొన్ని విషయాలు, ఆ కొన్ని విషయాల లోపల కూడా అక్కడ కూడా నిఘా పెట్టడం జరిగింది. మరి ఇంతకన్నా దారుణం, ఇంతకన్నా నీచం ఇంకోటి లేదు. ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ నాయకులు, మరి ముఖ్యంగా వినోద్ రావు, మీ సామ్రాజ్యం ఎప్పుడు ఉండదు. ప్రజాస్వామ్యంలో మిమ్మల్ని ప్రజలు చీత్కరించి బంగాళాఖాతంలో పడేసినా కూడా మీకు సిగ్గొస్తలేదు. ఇంకా మీరు కాంగ్రెస్ పార్టీని ఏదో చేస్తాం, ఏ విధంగానో నిర్వీర్యం చేస్తాం అనుకుని ఏ పార్టీ ఉండకూడదు, ఏక పార్టీ ఏకచక్రాధిపత్యమే ఉంటది అని తెలంగాణలో పగటి కళ్ళు కన్నారు. మీరు తెలుగుదేశాన్ని కథం చేస్తాం, ఇక ఉన్నది ఒక కాంగ్రెస్ పార్టీ అని, కమ్యూనిస్టులు తోక పార్టీలని మీరే చెప్పినారు. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీని కూడా నిర్వీర్యం చేస్తామనుకుంటే మీ ఫోన్ ట్యాపింగ్ ద్వారా మీరు వీళ్ళేదో స్మగ్లర్లో, లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో, లేకపోతే బంగారం జ్యువెలరీ వ్యాపారంలో వాళ్ళ దగ్గర మీరు బ్లాక్మెయిల్ చేసి ఒక బ్లాక్మెయిల్కు దందాలకు ఎగబడ్డటువంటి మీరు, అటువంటిది కాంగ్రెస్ పార్టీని మీరేదో అనుకొని నిర్వీర్యం చేస్తా అంటే ఈరోజు ప్రజలు వాటిని గౌరవించి ప్రజలు ఓటేసి మీ డబ్బుల ముందు కానీ, మీ యొక్క అధికారం ముందు కానీ, మీ అధికారం దండగా, మీరు పనికిరారు, ప్రజాస్వామ్యంలో మీరు పరిపాలించే అధికారాన్ని కోల్పోయినారని మిమ్మల్ని ప్రజలు చీత్కరించినారు. మరి ఈరోజు మీరు ఇసుక వ్యాపారం చేస్తారు, మీరు గ్రానైట్ వ్యాపారం చేస్తారు, మీరు ఏ వ్యాపారంలో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం లోపల చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న భూములన్నీ కబ్జాలు చేస్తారు. మరి అసైన్ ల్యాండ్స్ అన్నిటి కూడా ధరణి పేరుతో చేస్తారు. అంటే ఎవరు కూడా ఏం చేసినా మీకు తెలిసే విధంగా, ఎవరు కూడా మమ్మల్ని మించిపోకూడదన్న ఒక దురుద్దేశంతో ఈరోజు సిగ్గుండాలి. హరీష్ రావు, నీకు వీలైతే ఫోన్ టాపిక్ మీద మాట్లాడు. కేటీఆర్ గారు మన ఉమ్మడి జిల్లాలో ఉండే నోరు మెదుపుతలేవు కదా,
మరి నువ్వు ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రో ఒక్కసారి ప్రజలకు చెప్పు. ఫోన్ ట్యాపింగ్ ఎవరిని చేయాలో, ఎందుకు చేయాలో, ఎందుకు ఆ పరిస్థితులు వచ్చినాయో మరి మీరు ఎప్పుడైనా నోరు తెలిసినారా? కాబట్టి నేను ఒకటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు చెప్తా ఉన్నాను, ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తా ఉన్నాను, వీళ్ళను ఉపేక్షించేది లేదు. వీళ్ళని తక్షణమే శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించాలని కూడా నేను పత్రికా ప్రతినిధుల ద్వారా నేను కోరుతా ఉన్నాను. కాబట్టి దయచేసి చాలా బాధ కల్పించింది. మేము నిన్నట్టుండి కూడా ఒక బాధలో ఉండి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ప్రజలందరికీ వీళ్ళు చేస్తున్నటువంటి వికృత చేష్టల గురించి తెలియజేయాలని ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాట్లాడడం జరుగుతూ ఉన్నది. మేమేమి ఒక పవిత్రమైన వైద్య వృత్తి నుండి వచ్చినటువంటి డాక్టర్ని రాజకీయాలు చేసి సంపాదించలే. రాజకీయాల్లో నా సొంత డబ్బులు నేను ఖర్చు పెట్టినా, మరి ఏ రోజు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయలే, ఏ రోజు కూడా ఇస్కాం దందాలు చేయలే, మైనింగ్ దందాలు చేయలే. ఒక నిష్కలంక చరిత్ర గల్లోని. మరి ఈరోజు మేము ఓడిపోవాలి, అక్కడ ఉన్నటువంటి ఒక చిల్లరగాడు అన్ని చిల్లర పనులు చేసినాడు, వాడు గెలవాలని మా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు. ఈ కరీంనగర్లో ఒక్క సీట్ రాదు కాంగ్రెస్ కని డంకా బాధాయించుకుంటూ, అరే మేమంటున్నాం, మేము చేసే కదలికలు. మరి మా రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా ఇదంతా వెలుగులోకి వచ్చింది. మేము చేసే ప్రతి మూమెంట్ తెలిసిపోతా ఉన్నది పోలీసులకి. పోలీసులు ఎక్కడ సహకరించలేదు, పిలిస్తే కూడా సహకరించలేదు ఆ రోజు లోపల. అంటే గత ప్రభుత్వానికి, టిఆర్ఎస్ ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరించినారు. మరి ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత టిఆర్ఎస్ నాయకులు చేస్తున్నటువంటి భూ కబ్జాల గురించి, వాళ్ళ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారాల గురించి ఇవన్నిటికీ చెప్పి సిపికి పూర్తి అధికారాలు ఇచ్చి ఈరోజు వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ రోజున్న టిఆర్ఎస్ ప్రభుత్వానికి తొత్తులుగా మారినారు. ఎవరు కూడా వాళ్ళ కనుసరణలలో పనిచేస్తారు. మొత్తం సంస్థలన్నీ కూడా నిర్వీర్యం చేస్తారు. ఎందుకు నిర్వీర్యమైనవి అంటే అందరి చిట్టాలు మీరు దగ్గర పెట్టుకున్నారు. ఏ వ్యవస్థ అయినా మీ కనుసరణలు నడవాలి. ఏకచక్రాధిపత్యంగా మీరు ప్రతి అధికారాన్ని మీ చేతుల్లో పెట్టుకున్నారు. డీసెంట్రలైజ్ చేయలే పవర్స్ అన్నింటినీ కూడా మీ దగ్గరనే కేంద్రీకృతం చేసుకొని పరిపాలన సాగించి రాబోయే రోజుల లోపల ఎల్లకాలం మేము ఏకచక్రాధిపత్యం రాజులుగా చలామణి అవుతున్నారు. రాజులు కూడా కాలగర్భంలో కలిసిపోయినారు. కేసీఆర్ గారికి సిగ్గు శరం మానం ఉంటే, ఇంకొకసారి ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే ఆయనకి ఎన్నికల్లో ఎప్పటికీ పోటీ చేయకుండా ఉండాలి. అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారు ఆయన తక్షణమే జైలుకు పంపించాలని కోరుతూ ఈ విషయాన్ని 2 విషయాల లోపల నేను ముగించదలుచుకున్న. ఈ విషయంలో హైకోర్టుకు వెళ్ళడం జరుగుతుంది. రెండవది ముఖ్యమంత్రి గారి కలిసి ఈ యొక్క నివేదికను కూడా నేను నా పేరు ఎందుకు వచ్చింది, ఎలాంటి ప్రస్తావన వచ్చింది అవన్నీ కూడా తెలుసుకోవడం జరుగుతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.